హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టు ఆల్. ఎక్స్క్లూజివ్ టీవీ ఛానల్ సెన్సేషనల్ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్కి కేర్ ఆఫ్గా ఇప్పుడు మొత్తం అక్రాస్ ద గ్లోబల్ ప్రజలందరికీ కూడా త్వరితగతిన చేరిపోతున్న ఐటమ్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ మీరు చూపిస్తున్నటువంటి ఆదరణకు. సో దిస్ ఈజ్ కేకేఆర్ సీనియర్ జర్నలిస్ట్, దిస్ ఈజ్ ఆనంచిని వెంకటేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్. ఇక ఈరోజు మా యొక్క జర్నలిస్ట్ లోకం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. సో ఆనందానికి కారణం వేరే ఏదో కాదు, ఇక్కడ చూద్దాం, వీడియోలో చూద్దాం. ఇదా ఇదా ఎక్కడొచ్చింది? అదేవిధంగా మీకు కూడా 10 ఏళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు. మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం. వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 100 రోజులు కూడా కాలేదు మేము వచ్చి. థ్యాంక్ యూ. మనం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే చాలా సమస్యలతో సతమతమయ్యే పరిస్థితుల నుంచి మన మీడియా మిత్రులు మేడారంలో అడిగిన ప్రశ్నకి ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఇక్కడ టైం బౌండింగ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు కూడా 10 ఏళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు. మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం. వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. ఇంకా 100 రోజులు కూడా కాలేదు మేము వచ్చి. 10 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు. తొందరలోనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. ఇదండి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అందరి ఆరాధ్య దైవం ఆదివాసీల గిరిజన దేవతలైనటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో కూర్చొని అక్కడ ప్రెస్ మీట్లో పలికినటువంటి మాటలు ఇవి. కాబట్టి ఎక్కడ మేము పూర్తిగా నమ్ముతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు ఐటమ్స్ రాస్తే పాతాళానికి తొక్కుతా అన్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడ దగ్గర నుంచి 100 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇచ్చినాము. అదేవిధంగా జర్నలిస్టులకు కూడా అతి త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ నియమించి వాళ్లకు ఏమేమి సమస్యలు నేను అన్ని సంఘాలతోటి జర్నలిస్ట్ సంఘాలు అందరినీ పిలిచి సాధక బాధకాలు ఏందో కనుక్కొని వాటిని కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పట్టిరని ఇంకో మంచి మాట కూడా అన్నారు. 10 సంవత్సరాలు ఓపిక పట్టిరు మీరు, ఇంకొన్ని రోజులు 75 రోజులు ఆల్రెడీ పూర్తయినాయి. ఇంకా 25 రోజులు కనుక ఆగినట్లయితే మీ జర్నలిస్టులు అందరి సమస్యలు కూడా మేము తీరుస్తాము. సో తీర్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి ఒక డేట్ తోటి ఎలాంటి కన్ఫ్యూజన్ గురి చేయకుండా పూర్తి క్లారిటీతోటి జర్నలిస్టులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చినటువంటి గౌరవ ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమస్త జర్నలిస్టుల తరపున, సమస్త జర్నలిస్ట్ జాతి తరపున, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, వెబ్ అన్ని మీడియాల జర్నలిస్టుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. అదేవిధంగా చివరిన ఒక మెన్షన్ కూడా చేశారు, వీడియోలో అది కవర్ కాలేదు. ఏమన్నారంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జర్నలిస్టులపై ఉంది అనేటటువంటి ఒక మాటను కూడా ఉపయోగించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నది ఒకటే, ప్రజాప్రభుత్వం రావాలని కొన్ని నెలలు విపరీతంగా శ్రమించారు. పట్టణాల్లో, మెట్రోపాలిటన్, టౌన్స్, మున్సిపల్ డివిజన్స్, మండల్స్, రూరల్లో కూడా మండల విలేకరులు కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాప్రభుత్వం అనేది పరిపాలనలోకి రావడంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ యొక్క పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడే కాదు, అప్పుడు మొత్తం అందరూ కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరి పెన్నులు పెట్టుకొని మరి జేబులలో ఎక్కడ ఏది జరిగినా ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియంతృత్వ ప్రభుత్వం పోవాలా. ఎందుకంటే జర్నలిస్టుల మీద కూడా 1800 మంది కేసులు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానిది. 1800 మంది జర్నలిస్టుల మీద, అందులో దగ్గర 70 రోజులు జైలు శిక్ష అనుభవించినటువంటి ఇప్పుడు నా మిత్రుడు కూడా ఉన్నాడు ఆనంచిని, 70 రోజులు కారణం లేనటువంటి దాని మీద. సో ఇటువంటి ఎన్నో కోకొల్లలు, ఇటువంటి వీటన్నిటి నుంచి ఇప్పుడు విముక్తి కలిగింది. మీరు స్వేచ్ఛ అనేది ఇచ్చినారు.
ఈ యొక్క ప్రజాప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మీకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ బృందానికి, అదేవిధంగా ఓట్లు వేసినటువంటి ఈ ప్రజాప్రభుత్వానికి, ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని కాపాడేటటువంటి బాధ్యత జర్నలిస్టులది. ఆ విషయం మాకు పూర్తిగా మేము భరోసాతోటి చెప్తున్నాము. ఎందుకంటే ప్రజా తీర్పుని కాలదన్ని వంకర రాజకీయాలతోటి, కుద్బుద్ధితోటి, ఇంకేమైనా చేసి ఇంకేదో చేద్దాం ఏదో చేద్దాం అనుకునేటటువంటి ప్రజా తీర్పుని తిమ్మిని బమ్మిని తిమ్మిని, ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయ ఇదేమి మేడిగడ్డ కాదు, లేకపోతే లిక్కర్ స్కాము కాదు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్ని అవినీతి భాగవతాల టైప్ కాదు ప్రజా తీర్పును మార్చడం అంటే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, జర్నలిస్టులే కాకుండా ప్రజలే రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళకి తెలుసు ప్రభుత్వాన్ని కాపాడుకునేది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ యొక్క హామీల అమలును చూస్తున్నాం. ఈరోజు జర్నలిస్టుల గురించి ఆలోచించారు, సంతోషకరం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కాపాడినము, కాపాడుకుంటూ వస్తున్నాము. మాది బాధ్యతని ఎవరెవరైతే మేము ప్రభుత్వాన్ని పడగొడతాం తొడగొడతాం అన్నటువంటి వాళ్ళకు వార్నింగ్లే ఇవ్వడం జరిగింది. మొత్తం అందరికి కూడా ఎట్లా పడగొడతారో చూడండి, మరి మమ్మల్ని కూడా దాటండి, మా యొక్క జర్నలిస్ట్ యొక్క జాతిని దాటి మీరు ప్రభుత్వాన్ని పడేయండి చూద్దామని కూడా చెప్పినాము. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకునేటటువంటి క్రమంలో ప్రజల కన్నా ముందు మేము ఉంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క స్వేచ్ఛాయుత తెలంగాణలో ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు, ఎందుకంటే ఈ యొక్క హామీల అమలు కోసం ఎప్పటి నుంచో నిరుపేద వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా, నిమ్నజాతి వర్గాలు, వెనకబడిన వర్గాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడేయాలని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి శక్తులు కనుక ప్రయత్నం చేసినా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలను ఏకం చేసేటువంటి బాధ్యత జర్నలిస్టులు తీసుకుంటారు. ప్రజలను కలుపుకుంటూ పోతారు, ఈ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. నాకు తెలిసినంత వరకు అంతటి సాహసం చేస్తుంది అని నేనైతే ఊహించడం లేదు. కాకపోతే సరే, మీరు దేవుని సన్నిధిలో ఉండి మీరు మద్దతు కోసం, అందరి మద్దతు కోసం మాట్లాడిరని అనుకుంటున్నాము. అటువంటి యొక్క కుంచిత పనులు ఇటువంటి ఎవరు చేసినా కూడా హర్షించము. అదేవిధంగా పరిపాలనలో ఏ విధమైనటువంటి లోటుపాట్లున్నా గత ప్రభుత్వాన్ని నిలదీసినట్టే మేము కూడా మీకు సూచనలు చేస్తాము, విజ్ఞప్తి చేస్తాము. కాకపోతే 100 రోజులు అన్నారు కాబట్టి మేము ఇంకొక 100 రోజులు ఆగేసి తర్వాత మీకు విజ్ఞప్తుల రూపంలోనూ ఇట్లా మా యొక్క పనులు ఉంటాయి తప్ప ఎట్టి పరిస్థితులలో ప్రజాభిప్రాయం మేరకే మీడియా ఉంటుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాకుంటుంది. అదే క్రమంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా, ఇక్కడ మా ఎక్స్క్లూజివిటీ వేదిక ద్వారా గౌరవ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇట్లా జర్నలిస్టుల గురించి ఆలోచించి అధికారంలోకి వచ్చిన ఒక 75 రోజుల్లోనే ఒక మంచి ప్రకటన ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ బృందానికి, అదేవిధంగా అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. ఈ క్రమంలో ఈరోజు ఈ యూనియన్ తరపున ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి రవికుమార్ గారు మన దగ్గరకు వచ్చారు. వారు కూడా ఆనందంతో, నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్, ఈ 10 సంవత్సరాలు వెయిట్ చేశామని వచ్చారు. సార్ వెల్కమ్ రవికుమార్ గారు, రండి. నమస్తే సార్. నమస్తే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు ధన్యవాదాలు. ఎందుకంటే మా జర్నలిస్ట్ సమస్యల గురించి ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చిన ఒక 100 రోజుల్లోపనే జర్నలిస్ట్ గురించి ఆలోచించారంటే గౌరవ ముఖ్యమంత్రి వారికి చాలా కృతజ్ఞతలు తెలపాలి. మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ, మా అఖిల భారత అసోసియేషన్ తరపు నుండి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక రెగ్యులర్ వార్తల్లోకి వెళ్తే, ఇక మీడియా టుడే రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అనే విషయాన్ని నిన్న మనం ప్రస్తావించాం. ఒక దుర్ఘటన, బట్ చాలా బ్యాడ్ లక్. చిన్న వయసులోనే అమ్మాయి చనిపోవడం జరిగింది. చిన్న తప్పిదాల కారణంగా అన్న విషయాన్ని ఇంకా బాధ కలిగిస్తుంది విషయాన్ని. ఇంకోటి, మేడారంలో అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ గారు, అంటే ముఖ్యమంత్రి గారితో పాటు ఇద్దరు కలిసి వెళ్ళారు అక్కడ. అది ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. కేసీఆర్ పాలన ఫలితంగానే బీఆర్ఎస్ ఒకటి అంటూ బీజేపీ న్యూస్ ఒకటి. ఇక కుంభమేళ తరహాలో మహాజాతను గౌరవించాలంటూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ మీరు డెఫినెట్ గా ఏదైతే కుంభమేళాన్ని ఎట్లయితే జాతీయ పండుగ లాగా మీరు 100 కోట్లు ఇచ్చి మీరు చేస్తున్నారో,
డెఫినెట్గా మేడారానికి కూడా చేయాలని ఒక ఒత్తిడి తీసుకొచ్చినట్టు మొదలైపోయింది కాబట్టి డెఫినెట్గా ముందు అడుగులు పడ్డాయి. మంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మంచి పని చేశాడు ఈ విషయంలో. ఇది ప్రస్తావించడం వల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో మాట్లాడటం మొదలు పెడతారు. అంటే డెఫినెట్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. యువతను మద్యానికి బానిసలు అంటారా అంటూ రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోడీ ఇక మొత్తానికి కలిపి ఏంటంటే లాస్ట్ టైం మృతిపై విచారణ జరిపించాలని బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, ఇప్పుడు ఆ విచారణ జరుగుతుంది అనుకుంటుంది. అది జరుగుతున్నది వేరే కోణంలోకి వెళ్ళటం కంటే కూడా మనం అంటే జరగాల్సినటువంటి ఇష్యూ మీద దృష్టి పెడదాం. ఇక ఇంపార్టెంట్ ఇష్యూలో ఏంటంటే ఢిల్లీ రావట్లేదు. ఢిల్లీ లిక్కర్ లాబీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కాకుండా ఇది పైకి పోనీ అన్న పోతుంది. ఇది ఏంటంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, వీళ్ళు దొంగలతో మిలాఖతయ్యారనే విషయాన్ని చివరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలే. దాంతో ఏం చేశారంటే తప్పనిసరి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చారు. ఇప్పుడు దాకా ఏంటంటే సస్పెక్టెడ్ పర్సన్గా ఉండే అనుమానాస్పదంగా దాంతో సిఆర్పిసి నోటీసులో కూడా మార్పులు చేసి ఇచ్చారు. బట్ దీన్ని మనం ప్రత్యేకంగా అంటే అనుకోవాల్సింది ఏంటంటే ఈమెకి 28వ తారీఖున ఈడీకి సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమో 26వ తారీఖు అటెండ్ అయ్యే అవకాశాలు లేవని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వీలైనంత వరకు సాగదీసే ఉద్దేశం కాబట్టి ఇది అంటే వీళ్ళు చేసే పనులలో మాత్రం వీళ్ళు డబ్బులు వచ్చే పనులకు ముందుంటారు, కానీ విచారణ ఆదేశాలకు సంబంధించి పాటించే విషయాలు మాత్రం చాలా ఉంటుంది. మీరేం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ కేసు గురించి నిన్న ఎక్స్క్లూజివ్లో కూడా స్పెషల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందిగా. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి విషయానికి వచ్చినట్లయితే మొన్నటి వరకు ఎలక్షన్లలో సపోర్ట్ చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ ఐటీలను ప్రయోగించి అన్ని ఫలితాలు అయిపోయి ప్రజా తీర్పు ముందు తల ఉంచి వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చి పాలకపక్షం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో ప్రజలు ఎవరు నమ్మటం లేదు మనం చెప్పేది అనేటువంటి విషయం ఒక అర్థమై అసలు కేసు పూర్వపరాలకు పోయి ఇప్పుడు నిందితురాలు అనేటువంటి విషయం గుర్తుకొచ్చి నిందితురాలు అని చెప్పేసి చేర్చడం జరిగింది. కాకపోతే తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే కవిత గారి గురించి తీసుకున్నట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నోటీస్ వచ్చినప్పుడల్లా ఒక పోరాటం అంటూ ముందుకు వస్తుంది ప్రజల ముందుకు. కవిత గారు ఒక ముసుగేసుకొని రావడం, ఒక కవిత గారు ఒక్కొక్క ఎప్పుడు ఏదైనా చూడండి, ఈడీ నోటీస్ వచ్చిందంటే రేపు మహిళా రిజర్వేషన్, మరలా ఈడీ నోటీస్ వచ్చిందంటే మరో సమస్య, మరలా ఇంకో నోటీస్ వస్తుందంటే జ్యోతిబా పూలే విగ్రహం, మరలా ఇప్పుడు లేటెస్ట్గా సిబిఐ పేరును చేర్చబోతుంది అనేసరికి మరలా ఇప్పుడు నిన్న చూసాం కదా మరో ఇది పోరాటానికి ఇట్లా అని చెప్పేసి. అంటే కంటిన్యూషన్ పోరాటాలన్నీ కూడా పాలకపక్షం నుంచి ప్రతిపక్షంలోకి రాగానే స్టార్ట్ అయింది ఒకటి. ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రజలారా, తెలంగాణ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే తమ యొక్క ఉనికి మొత్తం భూస్థాపితం అవబోతుందన్నటువంటి తరుణంలో ప్రజలను రెచ్చగొట్టేటువంటి పనిలో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలు చేయాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే అవినీతి మరకలు అంటించుకున్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలను ముందు పెట్టి మళ్ళా పబ్బం గడుపుకొని చట్టం నుంచి రక్షణ పొందాలనేటువంటి ఒక కుచితం చేస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉందన్న, ఇప్పుడు అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి అక్కడ సిబిఐ వాళ్ళు రానికుండా చేసిన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాపాడటమేంది, అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకవేళ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం అది కదండి, తెలంగాణ ప్రభుత్వంలో ఒకవేళ ఈయన అరెస్ట్ చేసేటట్టయితే అలాంటి పరిస్థితులు వచ్చి ఉద్రేకాలు దానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటుందంటే త్వరలో రిజల్యూషన్ కూడా పాస్ చేయబోతున్నారు. సిబిఐ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అనేటువంటిది పాస్ చేయబోతున్నారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ వల్ల కొన్ని అక్కడ ఢిల్లీ ప్రభుత్వమే ఇబ్బందులలో పడిపోయి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తప్పులలో కూడా ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇట్లుంటాయి కదండి, క్షమించరాని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ లిక్కర్ కేసు వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాల రెండు రాజకీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అటువంటి కేసుని ఈజీగా ఎట్లా తీసుకుంటుందండి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఏ తప్పు జరిగినా ఉపేక్షించమని ఈ యొక్క కొత్త ప్రభుత్వం చెప్తుంది.
ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవరని రాహుల్ గాంధీ చెప్పే అవును. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో కలిసి ప్రసక్తే లేదు, మేము కలవము, మాకు వాస్తవానికి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఏం అవసరం చెప్పండి? ఇప్పుడు అవసరం ఏముంది? ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వద్దుపో అంటుంది, అవును. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు? నిజమేనమ్మా, వీళ్ళకు 10 సీట్లు వస్తున్నాయి, ఈ 10 సీట్లతోటి ఉన్నది అని అంటే అప్పుడు వెళ్ళడానికి 10 సీట్లు కాదు కదా, సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటట్టున్నారు వీళ్ళు ఇప్పుడు. సింగిల్ డిజిట్ అది ఏది నిన్నటి సర్వే. ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగింది అనుకోండి, ఇక అది ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. అది చూద్దాం మళ్ళీ తర్వాత. రైట్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో 19,21,000 మందికి బీపీ, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ 9.9 లక్షలు, అంటే సుమారు 10 లక్షల మందికి షుగర్, 33 జిల్లాల్లో ఆరోగ్య శాఖ స్క్రీనింగ్, ఆందోళన కలిగిస్తున్న ఫలితాలు. ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రజలందరూ కూడా వాతావరణ పరిస్థితులు కానివ్వండి, పర్యావరణాన్ని కానీ ఎప్పుడైతే మనం పరిరక్షించుకోలేకపోతున్నామో దీనికి సంబంధించిన ఫలితం ఇది తెలంగాణ వరకు తీశారండి. రేపు ఇండియా వైడ్కి వచ్చినప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే సుమారుగా 80 లక్షల మందికి బీపీ ఉండే అవకాశం ఉన్నట్టు. విపరీత మానసిక ఒత్తిడి కారణం. దీంట్లో ట్రీట్మెంట్ పై నిర్లక్ష్యం, ఇంకా ఒకవేళ వచ్చింది అనుకోండి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మనకు అవసరం. అది సగం మందికి అసలు బీపీ షుగర్ ఉన్నట్టు కూడా తెలియదట ఇప్పుడున్న పరిస్థితులలో. జంక్ ఫుడ్. సరే, ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇలా చేస్తే బెటర్. లైఫ్ స్టైల్లో డిసీజుల నుంచి జనాన్ని కాపాడుకోవాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉండాలి, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వైద్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే పరిస్థితిని మనం ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ప్యాక్డ్ ఫుడ్ పక్కన పెట్టాలి, ప్యాకేజీలలో వచ్చే ఫుడ్ని పక్కన పెట్టమని చెప్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణం కూడా పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఇది అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డేంజరస్ ఇష్యూ. ఇది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మనం బయటికి తీసాం దీన్ని. ఇంకోటి, నిన్న మన యువ ఎమ్మెల్యే గారు చనిపోయినటువంటి సంఘటన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఏ ఒత్తిడితోటి ఉదయం పూట జర్నీలు చేస్తున్నారు, ఎవరెవరు చనిపోయారో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఎర్రమనాయుడు గారు అండి, తర్వాత లాల్ జాన్ పాషా గారు, తర్వాత హరికృష్ణ గారు, తర్వాత ఉదయం పూట బాలయోగి గారు, మాజీ స్పీకర్. వీళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోయారు ఏంటి అన్నది ఒకటి ఐటమ్ ఇచ్చామండి. దీంట్లో ఉదయం అన్ని కూడా ఉదయం పూట జరుగుతున్నాయి. అందుకనే మీరు జర్నీలు చేసేటప్పుడు మేము పదే చెప్తున్నాము, ఒక్కసారి ప్రాణం పోయింది అంటే తిరిగి రాదు. ఇంట్లో ఆర్థిక పరంగా సంపాదించే వాళ్ళు కోల్పోతే మళ్ళీ ఆ కుటుంబం కోలుకోవాలంటే మళ్ళీ ఆ ఇంట్లో ఇంకొక వ్యక్తి వచ్చి ఆర్థికంగా సంపాదించేంత వరకు, అంటే సుమారుగా రోడ్డు మీద 6 ఏళ్ల పాటు ఆ కుటుంబం రోడ్డు మీద ఉంటుంది. అందుకనే మీరు ముందు మీ ప్రాణాలు ముఖ్యము. జర్నీలు చేసేటప్పుడు వీలైనంత వరకు రాత్రి జర్నీలు తగ్గించండి. అదే వేకోజామ్ జర్నీలు కూడా బంద్ కండి వీలైనంత వరకు. దీంట్లో అంటే ఇంకా ఇబ్బందికరమైన ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, నాయకులకి ఇది సాధారణ జీవితంలో ఉన్న నాయకులు తమ దైనందిక కార్యక్రమాలను ఉదయాన్నే మొదలు పెడుతుంటారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లాలన్నా, ఏదైనా శుభకార్యానికి లేదా ఇతర కార్యక్రమాలకు హాజరు కావాలన్నా సాధ్యమైనంత త్వరగా బయలుదేరుతుంటారు. వివాహాల సీజన్లో అయితే ఒక్కోసారి 10 వరకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్క కార్యక్రమానికి హాజరు కాకపోయినా తనపై వ్యతిరేకత వస్తుందేమో అన్న భయం నాయకులను వెంటాడుతుంది. అందుకే తాము ఎంత ఇబ్బంది పడ్డా పిలిచిన వాటన్నిటికీ హాజరవుతుంటారు. ప్రధానంగా ఎక్కువ దూరం వచ్చినప్పుడు, ఎక్కువ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నప్పుడు తెల్లవారుజామున బయలుదేరుతుంటారు. వీరితో పాటు వీరి డ్రైవర్లకు కూడా సరిగా నిద్ర ఉండదు. అర్ధరాత్రి వరకు వీరితోనే ఉండే డ్రైవర్లు మళ్ళీ ఉదయాన్నే విధులకు హాజరవుతుంటారు. ఒక్కొక్కసారి వారు త్వరగా అలసిపోతుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా నడపాలని నేతలు డ్రైవర్లు కోరుతుంటారు. నెమ్మదిగా వెళితే అన్ని కార్యక్రమాలు అందుకోలేమన్న ఉద్దేశంతో డ్రైవర్లు కూడా వేగంగా వాహనాలు నడుపుతుంటారు. ఇటువంటి కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి వారి ప్రాణం మీదకి వస్తుంది. ఉదయపు వేళ మంచు కురవడం కూడా ప్రమాదాలకు ఒక కారణము. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే నిన్న చనిపోయినటువంటి లాస్య సంబంధించినటువంటిది, డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ఎదురుగా వచ్చినటువంటి ఒక వాహనాన్ని ఢీకొన్నాడని చెప్పి పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు విచారణలో. అంటే ముందు వాళ్ళు ఒక వెహికల్కి తగిలారు. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి బెల్ట్ పెట్టుకోలేదు, ఆ అమ్మాయి ఫ్రంట్ సీట్లో ఉంది. డోర్ తెరేసే అవకాశం లేకపోవడంతో వెనక సీట్లో నుంచి అంటే ఆ సీట్ని వెనక్కనేసేసి బాడీని తీయాల్సి వచ్చింది పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యువ ఎమ్మెల్యేని మనం కోల్పోగానే ఈ సంఘటన గుర్తొస్తుంది. కానీ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపైన సుమారుగా 7 నుంచి 10 ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి దీన్ని మనం అవాయిడ్ చేయడం ముఖ్యం. సేఫ్ జర్నీస్ ఇంపార్టెంట్. అన్న నిన్న ఒక పరిపాలన విషయంలో బిజినెస్ వచ్చినప్పటికీ ఎవరు ఊహించింది నిన్న జరిగింది ఒకటి, బైజూస్లో ముదిరిన వివాదం.
వీళ్ళు ఏం చేశారంటే ఒక ఓటింగ్ సంబంధించి ప్రవేశపెట్టి 7 తీర్మానాలలో వాటాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ ఇంపాక్ట్ ఏంటంటే 60% ఆఫ్ ద పీపుల్ దాన్ని వ్యతిరేకించారు దాన్ని. దీంతో ఇక చాలా ఇబ్బంది పడుతూ, అంటే జరగాల్సిన మీటింగ్ యాక్చువల్గా జరగాల్సినటువంటి 9:30 మీటింగ్ కాస్త ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా కార్పొరేట్ మీటింగ్స్ పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతాయి మీటింగ్స్. నిన్న దీనికి సంబంధించేసినట్టు జరిగింది. దీంట్లో వీళ్ళు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు, మరి కోర్టు గుమ్మం ఎక్కారు. కోర్టు గుమ్మం ఎక్కిన తర్వాత ఒక బోర్డుని రద్దు చేయాలని చెప్పేసి ఒక గ్రూపు ఇంకొక కంపెనీ ఇంకొక విధంగా మాట్లాడుతూ వచ్చారు. దీంతో ఆ వ్యవస్థ సంబంధించినటువంటిది, ఇది బిజినెస్కి సంబంధించినటువంటి పెద్ద న్యూస్ ఇది మనకి. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ వైకాపా సర్కార్లో ఎర్రచందనం స్మగ్లర్స్ పుష్ప సినిమా లాంటిది అన్నట్టు. అయితే ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈ స్మగ్లింగ్లో ఉపయోగిస్తున్న వాహనాలు తెలంగాణకు సంబంధించినవి కావడం విశేషం. ఆ వెహికల్ నెంబర్ చెప్తున్నామండి, TH09 ES 5767 అనే వెహికల్లో వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఇది I20 హుండాయ్ I20 కార్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. దీంట్లో వీళ్ళు అడ్డం పడ్డారని చెప్పి ఒక కానిస్టేబుల్ని ప్రభాకర్ రావు గారిని పాపం నిన్న ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు మీరు వెహికల్స్ ఇచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, తెలియని వాళ్ళకి వెహికల్స్ ఇస్తే ఇటువంటి గంజాయి స్మగ్లింగ్ కేసులలో వాడుతుంటారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జాగ్రత్తగా ఉండండి, ఎర్రచందనం స్మగ్లింగ్. ఇక నిన్న షాకింగ్ న్యూస్ అంటే సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు చేశారండి. దీంట్లో ఏంటంటే దీనికి ఆడిట్ లేదు, ఏమీ లేదు. ఏంటంటే అన్ని గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఒకటి వీళ్ళు ఉపయోగించుకున్నారండి. మరి ఐటీ మినిస్టర్ గారు గతంలో మరి సార్ చెప్పాలి, మరి ట్విట్టర్ మంత్రిగా ఉంటే ఎట్లా మరి ఆయన ఇప్పుడు చెప్పాల్సింది. సిరిసిల్లలో ఏమేమి జరిగినాయి అన్నది ఇంకా ప్రభుత్వం దృష్టి పెడితే అసలు విద్యుత్ సొసైటీనే కాదు, జరిగినటువంటి లొసుగులు ఏమైనా ఉన్నా అవి మొత్తం బయటకు వస్తాయిలేండి. అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, గట్టి అంటే క్వశ్చన్ ఉంది. ఏమైందంటే 100 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. ఆశ్చర్యకరం అంటే 100 కోట్ల చిన్న అమౌంట్ ఏం కాదు అది. ఇప్పుడు మనం 10 రూపాయలు పోతేనే సొంత డబ్బు పోతే మనం బాధపడతాం కదా, ఇక్కడ 100 కోట్లు దాదాపుగా ఆదాయానికి గండిపడ్డ. దీంట్లో కూడా ఏంటంటే ఉత్తర డిస్కమ్ వినియోగిస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్తో ఆడిట్ చేయాలని ఈఆర్సీ ఆదేశిస్తే ఈ మేరకు ఉత్తర డిస్కంలో ఉన్నటువంటి కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత కానీ ఇది కొంచెం బయటకు వచ్చింది. లేకుంటే ఈ స్కామ్ ఎప్పటికీ బయట రాకపోయేది. ఇక దీంతో ఇంకా గవర్నమెంట్ ఇంకా లాభం లేదని చెప్పి అసలు సొసైటీని రద్దు చేసి పడేసింది. మంచి నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఇప్పుడు 2019 దాంట్లోనే తీవ్రంగా నష్టం వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది ఇది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్, తెలంగాణ రష్యాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి ఏదైతే ఉందో తెలంగాణ లింక్ ఉందండి దీంట్లో. చూడండి అంటే ఎంత ముదిరిపోయారంటే దీనికి సంబంధించి ఏజెంట్లు మాయమాటలు నమ్మి రష్యా సైన్యంలో సహాయకులుగా చేరి 100 మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయారనే వార్తలు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాళ్ళు చెప్పింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అఫిషియల్గా డిక్లేర్ చేసిన దాంట్లో మన వాళ్ళు 2 బాధితులు, తెలంగాణ వాళ్ళు 2 బాధితులు ఉన్నారు. దీంట్లో మనం చూస్తుంది వాళ్ళ ఫోటోనే. ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పంపించిన ఫోటోనే హైలైట్ చేసి ఇది సయ్యద్ సుఫియాన్ అని చెప్పేసి హైదరాబాద్కు సంబంధించేసేసి అన్న. అసలు ఈ యుద్ధ కాంక్ష అసలు ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు యుద్ధ కాంక్ష అనేది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అనేది ఎప్పటికి కూడా మొనోపలి ఉంటుంది, అది తెలుసు. రష్యాకేమో తమకు కింద ఉన్నటువంటి దేశాలు ఏ అయినా కూడా సామంతులు లెక్క ఉండాలనేది రష్యా విధానం. ఉక్రెయిన్ ఎవరికి లొంగదు, లైక్ ఉత్తర కొరియా కిమ్ జింగ్ లెక్కనే అనుకోవాలి ఒక విధంగా చెప్పాలి అని అంటే. సో ఈ వీళ్ళను అందుకే యుద్ధం చేస్తున్నారు తప్ప ఎక్కడ బెండ్ కావట్లేదు 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి 30 రోజులు అయిపోద్ది. 30 రోజులు 3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. కానీ అతిపెద్ద రష్యా, ప్రపంచాన్ని మొత్తాన్ని నా గుప్పెట్లో తెచ్చుకుంటుందాం అనుకున్నటువంటి రష్యా యొక్క ఈగో ఉక్రెయిన్ దెబ్బతీసేసరికి ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు రష్యా యొక్క పనితనం అర్థమైపోయింది. ఇక్కడ భారతదేశం అన్నది రాజకీయ పరిణితిని ప్రదర్శించింది. రాజకీయ అనొచ్చు, రాజ్యాంగ పరిణితి ప్రదర్శించింది అనొచ్చు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఇతరుల అంశాల్లో తలదూర్చమని చెప్పింది ప్రధాని మోదీ. ఇంకోటి కూడా తంత్రాన్ని పిలుపునిచ్చారు. కాబట్టి ఈ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి. గల్ఫ్ ఏజెంట్ల మాటలు, వాళ్ళ ఏజెంట్ల మాటలు, వీటి ఇక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్. మనకి దొంగలిగా బారిపోతారండి తెలంగాణ నుంచి. మనం ఫస్ట్ ఎన్నికల లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. ఇక వరుసగా వస్తున్నాయి. దీంట్లో వీళ్ళు జంపు అంటే కేవలం 2 కోట్ల 1 లక్ష రూపాయలు దోచుకున్నటువంటి 2 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళే ఫారిన్ చంపారంటే ఇక ఒక్కొక్కరు బయటపడతారు కదా దొంగలు. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇల్లు పోకుండా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అన్న? దుబాయ్ పక్కనున్న దేశం 5 గంటల దుబాయ్ వాళ్ళందరూ కూడా స్కాములు లేరు. క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళకి పాస్పోర్ట్లు ఎట్లయితే ఇవ్వలేదో ఈ ఆర్థిక పరమైనటువంటి కేసులు ఇరుక్కున్న వాళ్ళని అసలు ముందు ఎయిర్పోర్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. విదేశాలకు వెళ్ళడం లాభ్ చేయాలి. మళ్ళీ పోతే రారు కాదు. ఇప్పుడు ఇంకొకటి, వీళ్ళు దుబాయ్లో దాక్కుంటే ఇమిగ్రేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాక్క రాలేరా? తెలవకపోయినరు వీళ్ళు. అదేంటంటే ఇక నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. లుకౌట్ నోట్ జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించింది. మంచిగా వీళ్ళిద్దరు వచ్చి సరెండర్ అయ్యి
సరెండర్ అయిపోయి ఏం జరిగింది అని చెప్పేసి చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఎంత తీసుకున్నాడు మరి అందులో వీళ్ళు నాకు తెలిసి నీకు లాస్ట్కి చివరి పావులానో బారానో ఏదో 10 పైసలు వచ్చి ఉంటుంది సిచ్యువేషన్. విచిత్రకరమైన విషయం ఏంటంటే అలా దీంట్లో అధికారులను అరెస్ట్ చేస్తున్నారు కదా, అవును, వీళ్ళు బయట ఉండే వ్యక్తులు ఏం చేస్తారంటే మమ్మల్ని ఎట్లా లోపటేస్తారని తెలుసు. అందుకని దయచేసి మీరు అప్రూవర్గా మారండి. అప్రూవర్గా మారితే వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారడంతో ఏమైపోయింది, హ్యాపీ గడుపుతున్నాడు జీవితాన్ని. అంటే తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాడు. అంటే న్యాయస్థానం ముందు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే జరిగిన తప్పుని నిర్మమాటంగా ఒప్పుకుంటే క్షమించమని దాంట్లో ఆ యొక్క నేరం పరిధిని బట్టి వాళ్ళ కొద్ది రిలాక్సేషన్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎక్కడ ఏ పరిధిలోనైనా నాకు తెలిసినంత వరకు ఈ ప్రజాప్రభుత్వం అవినీతి ఏ స్థాయిలో ఉన్నాను చివరికి 2 లక్షల రూపాయలు అవినీతి చేసినా వదిలిపెట్టరు. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. వదిలిపెట్టొద్దు కూడా. ఎందుకంటే ప్రస్తుతం 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణకి. ఎవరి కోసం చేసిరు ఇదంతా? అంటే అవినీతి చేసి అప్పు చేస్తే ప్రజలు తీర్చాలనా? కాబట్టి ఆ అవినీతిలో కూరుకుపోయిన అధికారులను వదలొద్దు, ప్రజాప్రతినిధులను వదలొద్దు. అదేవిధంగా పరోక్షంగా తెలియకుండా పోయి ఇరికిపోయినటువంటి వాళ్ళు అప్రూవర్గా మారండి. ఏ రాజకీయ మొహమాటం లేదు. మీకు భయం అయితే ప్రభుత్వాన్ని లేకపోతే మా దగ్గర రండి, ప్రభుత్వంతో మాట్లాడదాం, రక్షణ కల్పిస్తాం. జర్నలిస్టులు రక్షణ కల్పిస్తారు. అప్రూవర్గా మారండి. సార్ మావాడు మొత్తం చెప్తాడు. అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగింపజేద్దాం అవతల వాళ్ళ మీద. భయం దేనికి? ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే సాయిత్ ఇన్ఫ్రాటెక్ భూములు ఈ ఫ్రీ లాంచ్ల పేరుతోటి మాయాజాలం హైదరాబాద్ లో నడుస్తుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఇంకా దీంట్లో విచిత్రకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఆంధ్రాలో ల్యాండ్స్ కొన్నారు. అందుకనే దానికి సంబంధించినటువంటిది ఉంది. మన సమాచారం ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఈయన ఈ బూదాటి లక్ష్మీనారాయణ గారు అనే ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అండి. చూడండి, చివరికి తప్పించారు అనుకోండి. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఈ మాయపేలాలు చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక అక్కడ ఇవి పదవులు కొనుక్కుంటారు అన్నట్టుగా. అది దేవుడి దగ్గర మళ్ళీ ఇక్కడ పాపాలు చేస్తారు, అక్కడ దేవుడి దగ్గర కమిటీ సభ్యులు ఉంటారంట. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన సిసిఎస్ జప్తులను అక్కడ రైతులకు బాధితులకు తెలియజేసేసారు. టోటల్గా అక్కడ పెదకాకాంలో ఈ భూములు కొన్నారండి. మంచిగా రైట్, వెరీ గుడ్. ఇది ఇప్పటి వరకు వీళ్ళ మీద అభియోగాలు ఏంటంటే 22 మందిని అరెస్ట్ చేశారు, 50 కేసులు మొత్తం కోట్లు. ముఖ్యంగా హైదరాబాద్ అమరావతిలో ఫ్రీ లాంచ్ల పేరుతో వచ్చిస్తుంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక లిక్కర్ లాబీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో పాపం మంచిగా ఇరుక్కుపోయింది. ఇక భూసమలకు సంబంధించేసి పరిష్కారంపై ఇవాళ మీటింగ్ జరుగుతుంది. దీంట్లో 2 వార్తలు ఉన్నాయండి. ఈ మీటింగ్ జరిగే దాంట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు ఏంటన్నది ఒకటి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకొక స్పెషల్ ఐటమ్ తోటి ఇక్కడ ఏంటంటే కమిటీ చేసిన ప్రతిపాదనలు స్పెషల్ స్టోరీ ఇచ్చారు. దీంట్లో ఎండోన్మెంట్ ఆస్తులపై క్లారిటీ రావాలి, ఆ శాఖలో ట్రిబ్యునల్స్ లేకుండా జారీ చేసిన ఎన్ఓసీలపై విచారణ జరగాలి, సామాన్యుల ఇబ్బందులకు గురి చేస్తున్న గెజిట్ నోటిఫికేషన్లపై సమీక్ష జరగాలి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ పార్సిల్లో జియో ట్యాగింగ్ చేయాలి, ఫారెస్ట్ ల్యాండ్ వివరాలపై అటవీ శాఖ లెక్కలకు రెవెన్యూ శాఖ డేటా మధ్య తేడా నియంత్రణకు అవసరమైన చర్యలు ఉండాలి. చాలా తేడా ఉంది ఇప్పుడు. అంటే 1,00,000 ఎకరాలు సుమారుగా గణంత చేశారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సూచించిన భూములను ధరణి ఫోటోలో అప్లోడ్ చేశారు. కానీ డీమ్డ్ ఫారెస్ట్ పేరిట అటవీ శాఖ గుర్తించిన భూములపై పేచి ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే డీమ్డ్ ఫారెస్ట్ పేరిట లెక్కలు రాసుకున్నారు. ఓకే, ప్రభుత్వ పట్టా భూములకు ఫారెస్ట్ ల్యాండ్కు సరిహద్దు వివాదాలు విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. జాయింట్ సర్వే వెంటనే మొదలు పెట్టాలా. వెరీ గుడ్. ధరణి ఐజీఆర్ఎస్ పోర్టల్స్ నిషేధిత భూముల జాబితాలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాయ జరిగింది. ఈ నిషేధిత జాబితాలో పేరు పెట్టి అవి ఒకటిగా ఉండేటట్లుగా రూపొందాలి. దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి. డాక్యుమెంట్లు ఏదైనా పొరపాటు జరిగితే సవరించే మెకానిజం ధరణి ఫోటోలో లేదు. లింక్ డాక్యుమెంట్ల ఆప్షన్ అసలే లేదు. అంటే కేవలం ఒకళ్ళు అమ్మిన విషయం వస్తుంది తప్ప ఈసీ తీసుకుంటే వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మనకి ఎట్లా ఇన్కమ్రెన్స్ సర్టిఫికేట్ తీసుకునే టెక్నాలజీ ఉంది కాబట్టి వీటి మీద ఇవాళ ఇక్కడ సామాన్య రైతులకు ఒక డౌట్స్ ఉండే ఏమేమి ఉన్నాయి, అసలు సమస్యలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇప్పుడు పెండింగ్ అచ్చు పేర్లు తప్పుగా ఉన్నవి, సాగులో ఉన్నప్పటికీ మిస్సింగ్ సర్వే నెంబర్గా చూపుతున్న భూములు, ఇనాం భూములకు భూమి రకము క్లాసిఫికేషన్ తప్పుగా నమోదైన, సాగులో ఉన్న సగం విస్తీర్ణాలే పాస్ పుస్తకాల్లో, అటవీ అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో రైతులకు ఇవన్నీ కూడా మా ఖమ్మంలో మా సొంత ల్యాండ్ కూడా మిస్సింగ్ సర్వే నెంబర్ లో ఉంది. 3 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ 2 దీంతో సమస్య పరిష్కారం చూద్దాం. మరి ఇలా ఉంది. ఇక ఒక మంచి వార్త అండి, ఆటంకాలు లేకుండా కులగణన సర్వే జరగాలని చెప్పేసి మన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు గారు ఏం చేశారంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ముందుగా యాదగిరిగుట్టను దర్శించుకున్నారు ఫస్ట్, తర్వాత తిరుపతి, ఉదయం ఈరోజు అరుణాచలం. ఇది అంటే పాప ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వెరీ నైస్. ఇంకోటి ఇక ఇప్పుడు ఇది పీర్ల పంచాయతీ అన్న.
ఎక్కడైనా సరే మనం పదే పదే చెప్తున్నాం ప్రజాప్రతినిధులకు, ఎవరైనా శంకుస్థాపన వేస్తే ఒక శిలాఫలకం వేస్తారు, లేదా దానికి అనుబంధంగా ఉండేస్తారు. ఇక్కడ వీళ్ళు 2 శిలాఫలకాలు ఈ సమన్వయకర్తలు ఇక ఈ నాకు తెలిసి వైసీపీ పంచాయతీ నాకు తెలిసినంత వరకు లేడీస్లలో 2 ఆడబిడ్డలు అలా ఉంటారు చూసినావు, పంచాయతీ లేడీస్ పంచాయతీ అయిపోతుంది అక్కడ సమన్వయకర్తలు. ఇది ఇక్కడ ఒక మంచి ఇంకొక వార్త అండి. నిన్న మన జన్నత్ హుస్సేన్ గారు అంటే మన తెలుగు రాష్ట్రాలకు ఉచిత విద్యుత్ ఎలా చేయొచ్చో మన రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉండి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఆ రోజు అద్భుతంగా పనిచేసిన ఒక నిజాయితీ పడిన అధికారి. అంటే ఒక అధికారిని గుండెల్లో పెట్టుకుంటే ఎలా ఫైల్ చేసి పెట్టుకుంటారో ఫోటోలు చూడండి. నేను అందుకని ప్రభుత్వ అధికారులకు చెబుతున్నాం పదే పదే, మీరు అవినీతి పరులుగా మారో ఇంకోటో చేస్తే మీరు చివరికి పోయేది 4 ఎత్తుకెళ్ళేది కాస్త 2 ఎత్తుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈయన గారు చనిపోతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్గా ఉన్నప్పుడు విద్యార్థుల దీక్ష విరమింపజేస్తున్న జన్నత్ హుస్సేన్ పాత చిత్రం. ఇది పరిస్థితి. అంటే ఇది ఆ రోజు అంటే ఆ జరుగుతున్న సంఘటనకి కలెక్టర్గా వెళ్ళిపోయి పరిష్కరించే దిశలో ఆయన పనిచేసి ఆయన ఏ స్థాయికి చేరాడో మీరు చూడండి. ఆయన గురించి ఒక స్పెషల్ ఐటమ్ వాళ్ళు వేయటంతో ఆయన చనిపోయారు. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మనం డెఫినెట్గా మనం అందుకని దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాం అన్నట్టు. ఇక కరీంనగర్ భూ కబ్జాలకు సంబంధించేసి వస్తే ఈ రోజు ఒక దినపత్రికలో, ప్రముఖ దినపత్రిక ఈనాడులో 5 వార్తలు ప్రచురించారు. అంటే ఎంత దారుణమైనటువంటి ఉందో ఒకటి చూద్దాము. జగిత్యాల సీఐని సస్పెండ్ చేశారు. ఒక పని ఆరోపణలు ఇక్కడ తప్పుడు డాక్యుమెంట్లతో చేశాడని చెప్పి తహసీల్దార్ గారికి నోటీస్ ఇస్తే ఆయన రాలే. రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి పైసలు లెక్కనే అని చెప్పేసి ఒక పోలీసు ఉన్నతాధికారి పైన మంచిగా స్టోరీ చేశారు. భూదందా చేసిన వారిపై ఉపేక్షించేది లేదని చెప్పి మంచి నిర్ణయం. ఏంటంటే ఒక కార్పొరేటర్ జంప్, మళ్ళీ ఇప్పటికి 3 కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారు. కార్పొరేటర్ జంప్ అంటే మొత్తం ఒక 4 వార్తలను వాళ్ళు ఒక కరీంనగర్ ప్రక్షాళనకి నడుం కట్టినటువంటి ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. డెఫినెట్ గా మనం కూడా ఒక పని చేద్దాం. ఇప్పుడు మన S9 అనే ఎక్స్క్లూజివ్ టీవీ తరఫున కరీంనగర్ లో ప్రోగ్రామ్ అడుగుతున్నాం మనం స్పెషల్ గా ఈ భూకంపాల పైన. డెఫినెట్ గా విత్ ఇన్ 1 వీక్ లోనే ప్రజాభిప్రాయం తీసుకొని మంచి స్టోరీ చేద్దాం దాన్ని. ఇక కంటోన్మెంట్ మీద ఒక ఇంట్రెస్టింగ్ లేదు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఏం చేశారంటే దీన్ని ఆంధ్రజ్యోతి ఒక ఐటమ్ ఇచ్చింది. ఇది చాలా మందికి నిన్న జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ కానీ చాలా పెద్ద విషయం. దీంట్లో సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సభ్యులు ఎవరైనా మరణిస్తే 6 నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని నిబంధన ఉంది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 15 రోజుల్లో వెలువడనున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణ సాధ్యమా కాదా అనే విషయమై స్థానికంగా తర్జనలు పడుతున్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఈ పార్టీకి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించిన సంగతి విదితమే. ఇప్పటికిప్పుడే అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర సీఈఓకు కంటోన్మెంట్ సీట్ ఖాళీ అయిందంటూ అధికారికంగా సమాచారం పంపడం, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల కార్యాలయానికి ఈ సమాచారం అందవలసి ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తయితే లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దిస్ లీగల్ పాయింట్స్. ఎందుకంటే ఒక శాసనసభ్యురాలు హఠాత్తుగా జరిగిన విషయం కాబట్టి ఇప్పుడున్న దాంట్లో ఒక చిన్న ఐటమ్ కానీ చాలా మంచి ఐటమ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి కొన్ని విషయాలు అని చెప్పి. అంటే ఈ లోక్సభ ఎన్నికలు 15 రోజుల షెడ్యూల్ వెలువడుతుంది కాబట్టి అంటే మరలా ఎన్నికలు అంటూ ప్రయాదానం ఎందుకనేది ఒకటి, కానీ దానికన్నా ముందు ప్రాసెస్ ఉంది. స్పీకర్ నుంచి సీఈఓకి పోవాలి. స్పీకర్ ఎప్పుడు రాస్తారు? స్పీకర్ కి అఫీషియల్ గా డెత్ సర్టిఫికేట్ రావాలి. మిగతా ప్రొసీజర్ అంతా వచ్చిన తర్వాత రైట్. ఇక గొర్రెల స్పీడ్ అయిపోయింది. దీంట్లో ఒక వెరైటీ చిన్నది గొర్రెల స్కామ్ మనం అనుకుందే, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలు తరలించినట్టుగా ఖమ్మం నుంచి ఒక రిపోర్టర్ పట్టేయడం, దీనికి కాగా రిపోర్టర్ నుంచి ఒక పేజీ తీసుకుని మంచి రాశాడు. ఇక మా అంబులెన్స్ ఇప్పుడు దాకా బండి మీద 120 గొర్రెలు, ఇక అంబులెన్స్ లో నాకు తెలిసి 300-400 చేసిర్రు. అది ట్రాన్స్పోర్ట్ రంగంలో మాత్రం అభివృద్ధి చెందిరు బాగా. ఆ వాహనం నెంబర్ కూడా ఇచ్చేసారు, AP 16 TW 7585. ఈ నెంబర్ లో అంబులెన్స్ లో గొర్రెలను తరలించి 20 కోట్లు తీసుకున్నట్టుగా ఉంది. 20 కోట్లు ఇది మొత్తం. ఇది పరిస్థితి. ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్. మరలా రేపు మరిన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఐటమ్స్ తోటి మరలా మీ ముందు వస్తుంది ఎక్స్క్లూజివ్ న్యూస్ టీవీ ఛానల్. సో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తుంటాము. మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు, తర్వాత ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని గెస్ట్లతోటి, అతిథులతోటి, అధికారులతోటి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము.
సో వితిన్ 15 డేస్ నుంచి 20 డేస్ తర్వాత మరలా ప్రజలు కూడా నేరుగా సమస్యల్ని తీసుకొని వస్తే వాళ్ళకి ఇక్కడి నుంచే ఆ యొక్క సమస్య యొక్క తీవ్రతను చర్చించి ఇక్కడి నుంచి అధికారులతో మాట్లాడడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము. అది అతి కొద్ది రోజుల్లో అది కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా మీడియా వారధిలా పనిచేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి క్రమంలో ఎక్స్క్లూజివ్ న్యూస్ టీవీ ఛానల్ నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. అతి త్వరలో టోల్ ఫ్రీ మెంబర్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. దానికి మీ సమస్యలు ఉంటే మీ యొక్క రహస్యాలు, మీ యొక్క అడ్రస్ ఇదంతా కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ యొక్క అవినీతి అధికారులను, భూ కబ్జాదారులను, తర్వాత ఆ యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా. అలాగే ఇంకోటి ఏంటంటే రేపు మనకి కొలగండకు సంబంధించేసేసి ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య మీటింగ్ హాల్లో ఒక మేధోమథనం చర్చ జరగబోతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు రాబోతున్నారు, మేధావి వర్గం. దీంట్లో అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేసేసి సలహాలు సూచనలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రేపు 11 గంటల వరకు మీరు అక్కడికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అనండి. నమస్తే.